be strong. నమస్కారం. సో ఈరోజు మనం వచ్చేసి జిఎఫ్సిలో ముఖాముఖి చర్చలు, ఓకే, ముఖాముఖి సమావేశం, ఇంటర్వ్యూస్, ఓకే, ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో ఉద్యోగ సామర్థ్యాల్లోని మనం ఈరోజు ముఖాముఖి సమావేశం అనేది తెలుసుకోబోతున్నాం. సో ఇంటర్వ్యూ అంటే జనరల్గా ఇద్దరు వ్యక్తుల యొక్క కన్వర్షన్, వారి మధ్య ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ కన్వర్షన్. ఆ కన్వర్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక వ్యక్తి క్వశ్చన్స్ అడగడము, ఇంకొక వ్యక్తి వాటికి తగినటువంటి సమాధానాలు చెప్పడము. సో ఆ విధంగా ముఖాముఖి సమావేశం అనేది ఏర్పడుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? ఇంటర్వ్యూ అంటున్నాం. సో ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అంటున్నాం? ఇంటర్వ్యూ తయారీ ఏ విధంగా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రతి కంపెనీలో, ఓకే, ఈవెన్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎక్కడికి వెళ్ళిన జాబ్ సోర్స్లో ఏముంటుంది? కంపల్సరీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడము. సో ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే జాబ్ సోర్స్ అనేది అవకాశాలు ఉండడం మీ అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏ విధంగా ఉండాలి, ఎలా తయారవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఎలా ప్రిపేర్ అయితే మనం వెళ్ళేటటువంటి మనం జాబ్కు వెళ్ళేటటువంటి మన ముందున్నటువంటి ఆ జాబ్కి మనం ఎలిజిబుల్ అని సక్సెస్ చేసుకోవడానికి, ఆ జాబ్ను మనం అందిపుచ్చుకోవడానికి మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఓకే. సో అలాంటి కంప్లీట్గా ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకొని ఉండాలి. దాంతోపాటుగా ఇంగ్లీష్ పట్ల అవగాహన అనేది, ఇంగ్లీష్లో కూడా మంచి స్కిల్స్ అనేది డెవలప్ చేసుకొని ఉండాలి. సో ఆ విధంగా ఉండాలి. వీటితో పాటుగా మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఎలా తయారవుతున్నాం? ఫిజికల్గా, మెంటల్గా, సో నాలెడ్జ్ఫుల్గా. సో ఈ విధంగా ఫిజికల్గా, మెంటల్గా, నాలెడ్జ్కి సంబంధించి ఈ విధంగా ఇంటర్వ్యూకి తయారై ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి. సో ఫిజికల్గా ఏవేవి అంటున్నాం మనం జనరల్గా? ఇక్కడ వచ్చేసి దుస్తులు, వ్యక్తిగత అలవాట్లు, నడక, వ్యక్తిగత శుభ్రత. సో ఈ విధంగా భౌతిక తయారీ, దుస్తులు అంటున్నాం. సో మనం జనరల్గా ఒక ఇంటర్వ్యూకి, ఒక ఆఫీస్కి వెళ్ళినట్లయితే, ఇంటర్వ్యూకి వెళ్తే మనం జనరల్గా ఎలా వెళ్తాము? సాధారణంగా వచ్చేసి కంపల్సరీ బాయ్స్ అయితే ఏ విధంగా ఉండాలి? ఓకే, మంచి డ్రెస్సింగ్ ఉండాలి, ఓకే, కలర్ఫుల్గా, ఈవెన్ అట్రాక్టివ్గా. సో ఫిజికల్గా ఇక్కడ ఏమంటున్నాం? దుస్తులు కదా. సో వాటితో పాటు మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవడము, ఓకే, మంచి నీట్ షేవ్ చేసుకోవడము. సో దాంతోపాటు డ్రెస్సింగ్ కూడా ఎలా ఉండాలంటున్నాం? ప్యాంటు, షర్టు, కోటు, అవసరం అనుకుంటే టై ఉంటే టై, షూ. ఈ విధంగా బాయ్స్. ఒక గర్ల్స్ వచ్చేసి, లేడీస్ వచ్చేసి ఏ విధంగా మంచి అంటే శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ. సో ఆ విధంగా స్కూల్లో యూనిఫామ్లు యూజ్ చేసేటటువంటి జనరల్గా మనకు ఇవేవి జీన్స్ ప్యాంట్స్ కానీ, అన్అఫీషియల్ షూ కానీ, అంటే చెప్పులు అంటుంటారు కదా, సో స్లిప్పర్స్ ఇలాంటివి యూజ్ చేయకుండా, అదేవిధంగా అమ్మాయిలు అయితే ఈ స్కర్ట్స్ ఇలాంటి డ్రెస్సెస్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో హుందాగా ఉండాలి. సో ఫిజికల్ అపియరెన్స్, సో బాడీ లాంగ్వేజ్ కూడా సో పర్ఫెక్ట్గా ఉండాలంటే డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ విధంగా కొంతవరకు మనకు ఆ జాబ్ సోర్స్ పట్ల, అంటే ఒక జాబ్ పట్ల మనకు కాసింత ఫిజికల్ అపియరెన్స్ అనేది ఉంటేనే మనకు జాబ్ పట్ల నెక్స్ట్ అవగాహన అనేది ఉంటుంది అనే విధంగా. సో ఈ విధంగా డ్రెస్సింగ్ సెన్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్ నుంచి, తర్వాత కాలేజ్ లెవెల్ నుంచి, డిగ్రీస్ లెవెల్ నుంచి, సో ఏది ఏమైనా కాలేజ్ లెవెల్ నుంచి కంపల్సరీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది, అఫీషియల్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ డ్రెస్సింగ్ సెన్స్తో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా, ఓకే, ఫిజికల్ అపియరెన్స్ అనేది సో మస్ట్ అండ్ షుడ్, సో పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ విధంగా ఉంటే ఏమవుతుంది? మన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల మనకు ప్లస్ యాడ్ అవ్వడానికి ఉంటుంది, ఓకే. సో ఆ విధంగా నెక్స్ట్ వ్యక్తిగత అలవాట్లు అంటున్నాం. ఇక్కడ వచ్చేసి వ్యక్తిగత అలవాట్లు అంటే జనరల్గా ఏ విధంగా ఉంటాయి? కొందరకు చేతులు, కాళ్ళు కదపడము, లేకుంటే భుజాలు ఎగరవేయడము, లేకపోతే ఊరికే నవ్వు రాకపోతే నవ్వుతూ ఉండడం. సో ఇలాంటి వ్యక్తిగత అలవాట్ల వల్ల ఏమవుతుంది అంటే, సో మన ముందున్నటువంటి ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తికి లేని అనుమానము, లేకపోతే లేని నెగటివ్ ఫీలింగ్ అనేది
నెగిటివ్ యాటిట్యూడ్ అనేది అతని లోపల కలగడము, మనం కంప్లీట్గా నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉన్నటువంటి పర్సన్ ఐడెంటిఫై చేసి మనల్ని చెప్పగానే చెప్పి రిజెక్ట్ చేసేయడానికి ఛాయిసెస్ అనేది ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకొరకే వ్యక్తిగత అలవాట్లను పోగొట్టుకోవాలంటే కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, లేదా ఇంతకు ముందు ఉన్నటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చిన వాళ్ళను అనుభవజ్ఞులైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, సజెషన్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ వ్యక్తిగత అలవాట్లో మార్పులు రావడం. కొంతమంది జనరల్గా ఏ విధంగా కుర్చీలో కూర్చున్న తర్వాత కాళ్ళు ఊపుతూ ఉంటారు, చేతులు అలా కదుపుతూ ఉంటారు, షేకింగ్ ఉంటుంది కదా, హ్యాండ్స్ కూడా వణుకుతూ ఉంటాయి. సో ఇలాంటి ఈ వ్యక్తిగత అలవాటుని ఏం చేయాలి, కొంతవరకు పాజిటివ్ థింకింగ్తో, కాన్ఫిడెన్స్తో ఉండి అట్లాంటివన్నింటిని మనం మెల్లమెల్లగా దూరం చేసుకున్నట్లయితే సో ఈజీగా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వ్యక్తిగత అలవాట్ల వల్ల మనకు మైనస్ అనేది రాకుండా వాటిని దూరం చేసుకుంటే ప్లస్ అనేది యాడ్ అవుతుంది. సో ఆ విధంగా జాబ్కు ఏదైతే మనం వెళ్ళినటువంటి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళడం అనేది కూడా ఫిజికల్గా ఉంటుంది. సో దాంతోపాటు మనం నడక అంటున్నాం, వాకింగ్ స్టైల్ కూడా ఎలా ఉండాలి, మంచిగా హుందాగా ఉండాలి, చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి. ఓకే, సో సినిమాల్లో, టీవీల్లో, మనం మూవీస్లో చూసినట్టు అంత హుందాతనం కాకపోయినా నార్మల్ అయినా ఏ విధంగా ఉండాలి, వాకింగ్ స్టైల్ అనేది సింపుల్గా ఉన్నప్పటికీ బట్ హుందాతనంతో ఉండాలి, గ్రేట్నెస్గా ఉండాలి. ఒక ఇంటర్వ్యూలో ఒక అఫీషియల్ వాకింగ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా నడక అనేది ఉండాలి. నీవు నడవడం అనే దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు ఇంటర్వ్యూవర్స్ ఏం చేస్తారు, మనకు మార్క్స్ పర్సంటేజ్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది మన మీద, అంటే వాళ్ళ చూపు మన మీద పడడము, ఆ జాబ్కి సెలెక్ట్ అవ్వడానికి ఛాయిస్ మన యొక్క నడక కూడా ఉంటుంది. సో అందుకొరకే కంపల్సరీ వే ఆఫ్ స్టైల్ అనేది కూడా, వాకింగ్ స్టైల్ సో పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వ్యక్తిగత పరిశుభ్రత అంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏమి వ్యక్తిగత పరిశుభ్రత, మనము ఉపయోగించేటటువంటి డ్రెస్సింగ్ అయినా ఏదైనా కూడా వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, శుభ్రత పాటించాలి. అదేవిధంగా మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ బ్యాడ్ స్మెల్స్ అనేటివి రాకుండా మనము పర్ఫ్యూమ్స్ లాంటివి కూడా యూస్ చేయాలి. ఏవైనా జనరల్గా లైట్ పర్ఫ్యూమ్స్ లాంటివి యూస్ చేసి కూడా మనము ఇంటర్వ్యూస్కి వెళ్ళడము. ఈ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా గుడ్ స్మెల్, మనం వెళ్ళినటువంటి ఆ రూమ్లో కూడా మన యొక్క పర్ఫ్యూమ్ అని ఏదైనా కొద్దిగా పీస్ఫుల్గా, మైండ్ పీస్ఫుల్గా ఉన్నట్లయితే మన వైపు ప్లస్ పాయింట్స్ యాడ్ అవ్వడానికి, మనం వెళ్ళినటువంటి జాబ్ సోర్స్ మనకు జాబ్ అవకాశం అనేది లభించడం అనేది దొరుకుతుంది. సో ఆ విధంగా వ్యక్తిగత పరిశుభ్రత అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా నెక్స్ట్ మానసిక తయారీ అంటున్నాం. ఓకే, మానసిక తయారీ అనేది ఏ విధంగా మన ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మనకున్నటువంటి స్కిల్స్, ఇంతకుముందు చెప్పినాం కదా, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నో వాటి బేస్ చేసుకొని మనము ఈ పాజిటివ్ థింకింగ్ ద్వారా జనరల్గా క్రియేటివిటీ థింకింగ్ అనేది ఉండాలి. ఓకే, అక్కడ మన ముందున్నటువంటి ఇంటర్వ్యూవర్ అడిగేటటువంటి క్వశ్చన్స్కి ఆచితూచి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడం అనేది జరగాలి. సో అడగని వాటి గురించి ఆన్సర్స్ ఇవ్వకుండా ఏవైతే అడుగుతున్నారో వాటికి సంబంధించినటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకొని ఇవ్వడము. సో దానితో పాటు కొన్ని విషయాల్లో భయపడము, లేదంటే కొన్ని విషయాలకి ఎగ్జైట్ అవ్వడము, కొన్ని విషయాలలో డౌన్గా ఉండడము, అంటే ఫీలింగ్స్ మెంటల్గా. సో అలాంటివి చేయకుండా అహంభావాలతో కానీ ఎమోషనల్గా ఆన్సర్స్ ఇవ్వడము, లేదంటే డల్నెస్గా ఆన్సర్స్ ఇవ్వడము. సో ఇలాంటివి ఏవి చేయకూడదు. సో జనరల్గా మనకున్నటువంటి మన స్కిల్స్, మన కాన్ఫిడెన్స్, ఓకే, మన కాన్ఫిడెన్స్ లెవెల్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరగాలి. అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి ఆన్సర్స్ ఇవ్వడము. ఓకే, మనం మెంటల్గా క్రియేటివిటీ థింకింగ్ ద్వారా ఆలోచన విధానాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ ఇచ్చినట్లయితే మనం మెంటల్గా కూడా మన ముందున్నటువంటి ఇంటర్వ్యూ అడిగేటటువంటి క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా ఆన్సర్స్ చేయడము. సో మనం వెళ్ళినటువంటి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి చాయిసెస్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ ఏమి మేధోపర తయారీ ఉండడం, అంటే నాలెడ్జ్ఫుల్గా ఎలా ఉండాలి. మనం ఏదైతే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినామో, కరికులం విటే ఫార్వర్డ్ చేసింటామో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ముందస్తుగానే మనము ప్రీ ప్లాన్డ్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని ఉండాలి. కొంతవరకు అలాంటి క్వశ్చన్సే మనం ముందున్నటువంటి ఇంటర్వ్యూ అడగడానికి చాయిసెస్ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకు కొంత పాజిటివ్గా రావడం జాబ్ సోర్స్ పట్ల అనేది ఉంటుంది. సో అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి న్యూస్ పేపర్స్ చదవడము, దినపత్రికలు చదవడము, సోషల్ మీడియాసు,
ఓకే, సోషల్ మీడియా సంబంధించి వాటిని కూడా వినడము, చూడడము, వీటి వల్ల కూడా నాలెడ్జ్ అనేది, అంటే ఇంటర్వ్యూస్ పట్ల మనకున్నటువంటి జాబ్ సోర్స్ పట్ల కాసింత అవగాహన అనేది పెంచుకోవడం అనేది ఉంటుంది. అదేవిధంగా కొన్ని మెయిన్గా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయినట్లయితే, ఇంటర్వ్యూస్ జరిగేటటువంటి ప్లేసెస్కి వెళ్ళినట్లయితే దాని ద్వారా కూడా కొద్దిగా అనుభవం అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఈ న్యూస్ పేపర్స్, న్యూస్ సంబంధించి, బుక్స్కి సంబంధించి, ఒక విలేజ్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఉందంటే విలేజ్కి సంబంధించి, రాష్ట్రానికి, దేశానికి, గ్రామానికి సంబంధించి, ఈ విధంగా ఏ టాపిక్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని మనం ఏ జాబ్ సోర్స్కి అయితే వెళ్తున్నామో దానికి సంబంధించినటువంటి ప్రీ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా మనము సాధించుకొని, నేర్చుకొని, పర్ఫెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్, క్రియేటివిటీ థింకింగ్ ద్వారా మనమే క్వశ్చన్ క్రియేట్ చేసి, మనమే ఆన్సర్ చేసి, మనం ఆ విధంగా చేస్తే కొంతవరకు మన ముందున్నటువంటి ఇంటర్వ్యూ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడం అనేది సో ఈజీగా, సులభతరం అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా ఒక ఇంటర్వ్యూకి తయారయ్యేటప్పుడు ఫిజికల్ అపియరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అదేవిధంగా ఏదైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నామో, ఆ జాబ్ సోర్స్కి వెళ్తున్నామో దానికి సంబంధించి నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ కాకుండా మ్యాక్సిమం నాలెడ్జ్ని సంపాదించుకొని వెళ్ళాలి. సో అలా సంపాదించుకొని వెళ్తే జాబ్ సాధించడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యమైనది ఇంటర్వ్యూస్లో. ఇంటర్వ్యూవర్స్ అనేది ప్రతి కంపెనీ కూడా నీ బాడీ లాంగ్వేజ్ అనేది, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, సో బాడీ లాంగ్వేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత టేబుల్స్ మీద కూర్చోవడము, ఏదో షేకింగ్ చేయడము, సౌండ్స్ చేయడము, ఓకే, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు. అడగని వాటి విషయాల పట్ల ఎక్కువ మాట్లాడడం, అడిగిన వాటి విషయాల పట్ల తక్కువ మాట్లాడడం. కానీ అడిగిన దానికి, అడగని దానికి ఏది ఎంత చెప్పాలో అంతే ఆన్సర్ ఇవ్వాలి. సో ఆ విధంగా ఇచ్చినట్లే మన మాట్లాడేటటువంటి ఏదైతే టాపిక్ ఉంటుందో దాని పట్ల మన ముందున్నటువంటి ఇంటర్వ్యూకు మన పట్ల పాజిటివ్ ఒపీనియన్ అనేది, పాజిటివ్ థింకింగ్ అనేది, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ విధంగా మనకు సో ఈజీగా జాబ్ అనేది అందడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్క ఇప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అన్ని కంపెనీస్ అయినా, ఈవెన్ గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీస్ అయినా 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ వచ్చేసి, నెక్స్ట్ కోర్ ఇంటర్వ్యూస్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి డిసిజన్ మేకింగ్ ఇంటర్వ్యూస్. సో ఆ విధంగా 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రారంభమైనటువంటివి, మొదటివి ప్రాథమిక దిశలో ఉండేటటువంటి ఇంటర్వ్యూస్, కోర్ ఇంటర్వ్యూస్, నెక్స్ట్ నిర్ణయం తీసుకునేటటువంటి ఇంటర్వ్యూస్ అనేటివి. ఆ విధంగా 3 టైప్స్గా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలో స్టేజెస్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే, మనకు ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూవర్కి ఇంటర్వ్యూ ఇచ్చేటటువంటి వ్యక్తికి మధ్య స్టేజెస్ ఏ విధంగా ఉంటుంది. ప్రిపరేషన్ ఫర్ ది ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అంటే ఈ విధంగా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తికి, ఇంటర్వ్యూ తీసుకునేటటువంటి వ్యక్తికి మనం జనరల్గా ఏదైనా కంపెనీ అయినా, ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటటువంటి వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో తగినటువంటి సమయం ఇవ్వడం అనేది జరగాలి. సో దానితో పాటుగా ఈ ఇంటర్వ్యూ తీసుకునేటటువంటి వ్యక్తి, ఇంటర్వ్యూ ఇచ్చేటటువంటి వ్యక్తి యొక్క వృత్తి, ఉద్యోగము, ఓకే, కాలేజ్ స్టడీస్ కానీ, నెక్స్ట్ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ జాబ్ అంటే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, సో ఇలాంటి వాటి పట్ల కూడా కాసింత అవగాహన అనేది తెలుసుకోవడం అనేది ఉంటుంది. సో ఆ విధంగా నెక్స్ట్ ఇంటర్వ్యూని మొదలుపెట్టడం అనేది ఏ విధంగా, ఇంటర్వ్యూని మొదలుపెట్టేటప్పుడే ఏమవుతుంది, ఇంటర్వ్యూ తీసుకునేటటువంటి ఇంటర్వ్యూవర్కి, ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపెంట్కు, సో ఇద్దరికి కూడా మధ్య ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. పరిచయము, ఓకే, ముఖాముఖి సమావేశంలో వాళ్ళ యొక్క తొలి పరిచయం అనేది ఆ విధంగా ఇద్దరు వ్యక్తుల మధ్యన క్వశ్చన్ టు ఆన్సర్స్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రారంభంలో. గెట్ కంప్లీట్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. మనకు ముందున్నటువంటి ఇంటర్వ్యూవర్ అడిగేటటువంటి ప్రశ్నలకు, అక్కడ వచ్చినటువంటి ఇంటర్వ్యూ పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపెంట్ సో కంపల్సరీ ఏ విధంగా ఖచ్చితమైనటువంటి, చాలా అవసరమైనటువంటి ఆ కంపెనీకి కానీ వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు చాలా ఆలోచన పరంగా,
సృజనాత్మకంగా ఆలోచించి సరైనటువంటి ఆన్సర్స్, ఇన్ఫర్మేషన్, సమాచారం అందించడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ మనకు ఈ జాబ్ సోర్స్లో మనకు జాబ్ యొక్క అవకాశం అనేది, మనకు ఈ జాబ్ అవసరము, ఈ జాబ్కు ఇతను సరిపోయేటటువంటి వ్యక్తి అని చెప్పేసి మన ముందున్నటువంటి ఇంటర్వ్యూవర్ అనే ఆయన పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడో మనల్ని, సో ఆ వ్యక్తికి ఆ విధంగా అర్థమయ్యేటట్టు మనము ఆన్సర్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది అందించాలి. ఓకే, దాంతో పాటుగా ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్వ్యూ ఏదైతే ఇంటర్వ్యూ చేస్తున్నాడో మనల్ని పార్టిసిపెంట్స్ని, సో అన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూవర్స్ వాళ్ళు ఉన్నటువంటి ఆ కంపెనీ ఏం చేస్తుంది, రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీ రికార్డ్ అనేది చేయాలి. ఈ రికార్డ్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు, సో కంపెనీస్లో, సో వాళ్ళందరూ కూడా ఈ రికార్డ్ అయినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే రికార్డ్ అయినటువంటి దాన్ని చూసి ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడము, సో ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో బెస్ట్ అనేది తీసుకోవడానికి కూడా ఈ రికార్డ్ చేసినటువంటి డాటా అనేది ఏదైతే ఉంటుందో, ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగానే గైడ్ ది ఇంటర్వ్యూ, సో ఉన్నటువంటి వచ్చినటువంటి ఇంటర్వ్యూవర్ ఏ విధంగా గైడ్ చేయడం, అవసరమైనటువంటి సమాధానాలు చెప్పడం అనేది కొన్నిసార్లు ఏమవుతుంది, అవసరం లేని మ్యాటర్ల గురించి ఎక్కువ డిస్కషన్ చేయడము, అవసరం తెలిసినటువంటి విషయాల పట్ల చాకచక్యంగా ఆన్సర్స్ చెప్పేసి చాలా హుషారుగా ఆన్సర్స్ చెప్పడము, కొన్ని విషయాల పట్ల తెలియకపోవడము, ఏదో విధంగా డల్నెస్గా ఉండడము, ఓకే, నిర్లక్ష్యంగా వ్యవహరించడము. సో ఇలాంటివి కాకుండా సమయానికి అనుగుణంగా ఏ విధంగా ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి, ఏ విధంగా ఇంటర్వ్యూని సక్సెస్ చేయాలి, ఏ విధంగా ఇంటర్వ్యూలో ముందుకెళ్ళాలి అనే విధంగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తికి క్వశ్చన్స్ ఇంటర్వ్యూ తీసుకునేటటువంటి వ్యక్తి గైడ్ చేయడం అనేది కూడా జరగాలి. సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు క్లోజింగ్ ఇంటర్వ్యూస్. ఈ ముఖాముఖి సమావేశం అనేది ప్రారంభం ఎంత ప్రాముఖ్యమైనదో ముగింపు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ప్రారంభమైన ముగింపైనా, సో ఏదైనా ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూవర్ అయినా, పార్టిసిపేట్ చేసినటువంటి ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వ్యక్తి కూడా సో దీని పట్ల చాలా జాగ్రత్త అనేది వహించాలి. సో దానితో పాటుగా ముఖ్యంగా ఇక్కడ ముగింపు అనేది ఏ విధంగా ఉన్నది, కొన్ని రకాలైనటువంటి ముఖ కవలికలు, సైగలతో కూడా ఇది క్లోజ్ చేయడము. దీని తర్వాత ఏదైతే మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో ఆ ఇంటర్వ్యూ క్లోజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవాల్యుయేషన్ అనేది తర్వాత మనము మన అధికారులను, పైనటువంటి వ్యక్తులను సైకలాజికల్గా ఇంకా కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు అన్నీ తీసుకున్న తర్వాత సరైనటువంటి రిజల్ట్ ఇవ్వడము. అంటే ఆ జాబుకు ఇప్పుడు ముందర ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి జాబ్కు సరిపోతాడా లేదా అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే మనకు ఆ జాబ్ యొక్క అవకాశం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ, సో ఫలితం, రిజల్ట్ అనేది. సో ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క ఫిజికల్గా, మెంటల్గా, నాలెడ్జ్ పరంగా మనం తీసుకునేటటువంటి ఇంటర్వ్యూ, సో జాబ్ సోర్స్కి సంబంధించి ఈక్వల్ ఆర్ నాట్ అనేది సో బేస్ చేసుకున్న తర్వాత సో అన్ని రకాలుగా జనరల్ అవేర్నెస్, ఆ జాబ్కి సంబంధించి ఎలాంటి అవగాహన ఉంది, ప్రీవియస్ నాలెడ్జ్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, సో ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత మనకు ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, మనకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది. అప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో మనకు వెంటనే రిజల్ట్ చెప్పడము, కొన్ని ఇంటర్వ్యూస్ కొంత టైం తీసుకుని మీకు రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనే విషయం చెప్పడం అనేది. సో ఆ విధంగా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం కంపెనీస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ ముఖాముఖి సమావేశాల ఇంటర్వ్యూస్ అనేటివి జనరల్గా ఈ విధంగా నడవడం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము ఇంటర్వ్యూకి సంబంధించి ఇంకా క్లాస్ చాలా ఉంటుంది. సో వాటి గురించి తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.